హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. ఇటీవల నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే వాళ్ళు క్యాబేజ్ కూర అంటే భయపడిపోతున్నారు. ఏంటి క్యాబేజ్ కూర అంటే భయం, తినాలి ఆరోగ్యానికి మంచిది, అందులో మంచి వైటమిన్స్ అవి ఇవి ఉంటాయి అంటే కాదు, క్యాబేజ్ వండితే వాసన వస్తుందని. అందుకే నేను అనుకున్నాను ఈరోజు హాస్టల్లో ఎక్కువగా ఇష్టంగా సర్వ్ చేసే, ఇష్టంగా అంటే కష్టమైన చౌకగా దొరుకుతుంది కాబట్టి సీజన్లో క్యాబేజు, బంగాళదుంప, గ్రీన్ పీస్ వేసి వంటలు చేసేస్తూ ఉంటారు. అయితే ఈ క్యాబేజ్ అనేది వాసన ఎందుకు వస్తుంది? క్యాబేజే కాదండి, కాలీఫ్లవర్ కానీ టర్నిప్స్ కానీ ఈ కూరగాయల్లో ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఆ కెమికల్ కాంపౌండ్ మనం ఎక్కువసేపు కుక్ చేసేస్తే కనుక దాంట్లో వాసన వచ్చేస్తుంది, తినడానికి అంత బాగోదు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్యాబేజ్ ఈ వెజిటేబుల్ని ఎక్కువగా కుక్ చేయకూడదు. అంతేకాకుండా చాలామంది బాయిల్ చేయడం ఇలా చేస్తారు. ఏం లేదు, చాలా చాప్ చేసుకొని లేకపోతే ఎట్లా అయినా కానీ కొద్దిగా సేపు మాత్రం కుక్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో మరి ఇంత చెప్పుకుంటున్నాం కదా, మరి ఈరోజు క్యాబేజ్ కూర చేసేద్దాం. క్యాబేజ్లో నేను నూనె వేయకుండా కొంచెం బటర్ వేసి చేస్తాను. అయితే బటర్ వేసి చేసేటప్పుడు వంటల్లో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటేంటంటే బటర్ వేసినప్పుడు తాలింపు ఎప్పుడు వేయలేము, కానీ తాలింపు వేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకున్నాం అనుకోండి, అదే బటర్లో వేయాలి అంటే కుదరదు, ఎందుకంటే బటర్ కాలిపోతుంది. అందుకని చెప్పి ఫస్ట్ జీలకర్రని వేడి గిన్నెలో వేసి మనం కొంచెం వేయించుకుందాం. అప్పుడు ఈ జీలకర్రలో ఉన్న మంచి సువాసన బయటకు వచ్చేసింది, ఆల్మోస్ట్ తాలింపు వేసినట్టే. ఇప్పుడు చూడండి కొంచెం కొంచెంగా కదులుతున్నాయి, ఆ వేడికి ఇప్పుడు మంచి సువాసన కూడా వచ్చేస్తుంది. అయితే మరి దీంతో పాటు కొంచెం గార్లిక్ కూడా వేసుకుందాం, అలాగే జింజర్ కూడా వేసుకుందాం. ఇవి కూడా వేసి కొంచెం ఇలా వేగనిద్దాం. కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఏంటి బటరే వేయట్లేదు, మరి బటర్ గురించి అంటున్నామంటే ఇప్పుడు మనం బటర్ వేసుకుందాం. ఇలా బటర్ వేసుకోవడం వల్ల మన బటర్ కాలకుండా ఉంటుంది, అలాగే మన తాలింపు కావలసిన రుచి కూడా మనకి ఇందులో వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్లోగా బటర్ మెల్ట్ అవుతుంది, మాడదు, అలాగే మన కూరగాయలు కూడా మంచిగా వేగుతాయి. మరి అర్థం చేసుకున్నారు కదా, బటర్ వేసి తాలింపు ఎలా వేయాలి, అది కూడా బటర్ నల్లగా అవ్వకుండా. మరి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిపోయాయి, ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను ఈరోజు. ఏంటి అంటే మనం బజార్లో వెళ్ళి బఠానీలు కొంటూ ఉంటాం, మనకి ఎండు బఠానీలు దొరుకుతాయి కదా, ఇవి తెచ్చి నీళ్ళలో పెట్టుకొని మనం బఠానీలాగా కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇవి కొంచెం ఉడకబెట్టాను, కాకపోతే ఇవి ఎండు బఠానీలు. నేనేం చెప్తానంటే ఈ ఎండు బఠానీలు వాడుకోవడం చాలా బెటర్. మార్కెట్లో చిన్న చిన్న ప్యాకెట్లలో కట్టి పెడతా ఉంటారు, బఠానీలు చూడడానికి గ్రీన్గా ఉంటాయి, కానీ అప్పుడు సీజన్ కాదు. సీజన్ కాకపోయినా వీళ్ళకి ఎట్లా వస్తాయి పచ్చి బఠానీలు అనుకోవద్దు, ఎందుకంటే ఇవే బఠానీలు నీళ్ళల్లో నానబెట్టేసి దాంట్లో కలర్ వేస్తారు. అది ఆరోగ్యానికి హానికరం, ఎందుకంటే ముఖ్యంగా ఈ రోడ్ల మీద అమ్మే ఈ బఠానీలు వాళ్ళ చౌకధరమైన కలర్ వేస్తారు, అది మనకు హానికరం. అందుకని అట్లాంటి బఠానీలు కొనకండి. ఈసారి బఠానీలు అమ్ముకునేవాడు ఎవడైనా కనిపించాడు అనుకోండి, నన్ను తిట్టుకుంటాడు, వీడు చెప్పడం వల్లే ఈ బఠానీలు మార్కెట్లో అమ్ముడు పోవట్లేదని. కానీ మీ ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం, కాబట్టి అలా కాకుండా మనం ఎండు బఠానీలు తెచ్చుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని మన కూరల్లో వాడుకోవడం చాలా బెటర్. ఇప్పుడు ఈ బఠానీలు ఇవన్నీ కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు, అలాగే కావాలంటే కొంచెం ధనియాల పొడి, టమాటాలు ఇవన్నీ వేసి కొంచెం నీళ్లు, ఎక్కువ అక్కర్లేదు, పొట్టి ఆ టమాటాల కింద మాడకుండా కొంచెం నీళ్లు వేసేసి దీన్ని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఏంటి ఇంకా క్యాబేజ్ వేయలేదా అనుకుంటున్నారా? క్యాబేజ్ వేస్తాను, అయితే ఈ బఠానీలు కొంచెం కుక్ అవ్వాలి, టమాటాలు కూడా కొంచెం కుక్ అవ్వాలి. క్యాబేజ్ వేసిన 2 నిమిషాలకే మనం స్టవ్ కట్టేసుకుంటే మీ క్యాబేజ్లో మంచి సువాసన ఉంటుంది, ఎటువంటి చెడు వాసన రాదు. ఈ సంజయ్ ఏమేమో చెప్తా ఉంటాడు, రకరకాల చిట్కాలు, నిజమేనా అనిపిస్తే ఏం చేయండి అంటే ఈరోజు క్యాబేజ్ కొనుక్కురండి, సగం క్యాబేజ్ ఏమో నేను చెప్పినట్టు చేయండి, ఇంకో సగం క్యాబేజ్ తోటి మంచిగా నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చి దాన్ని ఎక్కువగా కుక్ చేయండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఒక దాంట్లో కొంచెం అంత చెడు వాసనలాగా వస్తుంది, అది ఎక్కువగా కుక్ చేస్తే. మన టమాటాలు కూడా కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకోలేదు, ఉప్పు కూడా వేసుకుందాం, సరిపోతుంది. మరి
ఇప్పుడు ఇదంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో క్యాబేజ్ వేసుకొని కలిపేసి ఎక్కువసేపు కుక్ చేయకూడదు. ఓన్లీ 2-3 నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి ఎటువంటి చెడు వాసన రాకుండా తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు చైనీస్ ఫుడ్ వీటిలన్నింటిలో వాళ్ళు చాలా స్టిర్ ఫ్రై చేసి కూరగాయల్లో కొంచెం అంత క్రిస్పీనెస్ ఉంచుతారు. ఇలా ఈ క్యాబేజీని కూడా మనం కొంచెం అంత కరకరలాడుతూ ఉంచగలిగితే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ క్యాబేజీలో నుంచి కూడా కొంచెం అంత నీరు బయటకు వచ్చి దాని లోపలనే కుక్ అయిపోతుంది. కాబట్టి దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 2 నిమిషాలే కుక్ చేయమంటున్నాను, మరి ఉడికిపోతుందా అంటే ఈ క్యాబేజ్ ఇలాంటివి చేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం మంట కొంచెం పెంచేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇది 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. అంతకంటే ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరమే లేదు. 2 నిమిషాలు అయిపోయింది. మరి మన క్యాబేజ్ కూడా చూద్దాం. అయితే క్యాబేజ్ ఎక్కువ మరీ ఉడకకపోయినా మనం తినొచ్చు. ఎందుకంటే క్యాబేజ్ ఎక్కువగా పచ్చిగానే సాలాడ్లలో వాడుతూ ఉంటారు. కొంచెం అంత నీళ్ళలో బ్లాంచ్ చేసేసి దాన్ని కోల్స్లా, అంటే ఎక్కువగా మనం బర్గర్లు వాటిల్లో తింటూ ఉంటే పక్కన మేనేజ్ కలిపి క్యాబేజ్ కోల్స్లా. ఇప్పుడు మీరు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్తే యూజువల్గా అమెరికాలో అక్కడైతే కోల్స్లా కంపల్సరీ ఇస్తారు. దాంట్లో కూడా క్యాబేజ్ వాడతారు. అయితే ఈ క్యాబేజ్ పచ్చిగా కూడా తినొచ్చు, కుక్ చేసుకునేటువంటి వాడు కొంచెం కుక్ చేసుకోవచ్చు. చైనాలో ఎక్కువగా ప్రొడక్షన్ ఉంటుంది, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇప్పుడు చూడండి, ఇది డిష్ రెడీ అయిపోయింది. అదే కనుక ఇది బాగా ట్రాన్స్పరెంట్, అంటే చూడడానికి ఉల్లిపాయలు బాగా కుక్ చేస్తే ఎలా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అలా కనుక మీరు కుక్ చేస్తారంటే కొంచెం వాసన వస్తుంది. ఈ జాగ్రత్తలు కనుక ఉంచుకుంటే మీ క్యాబేజ్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కొంచెం అంత కొత్తిమీర వేస్తే క్యాబేజ్లో మంచి సువాసన వస్తుంది. సో కొంచెం కొత్తిమీర నేను ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. వేసేసుకొని ఇప్పుడు కలిపేసుకుంటే ఇప్పుడు సూపర్గా ఉంది. చూడండి, నూనె కూడా చాలా కొంచెం, అంటే బటర్ కూడా చాలా కొంచెం వేశాను. అలాగే ఇందులో టమాటాలు అన్నీ ఆరోగ్యానికి మంచిగా. ఇప్పుడు బఠానీలు, ఎండు బఠానీలు అయినా కానీ ప్రోటీన్లో చాలా మంచిది. ఏదో రూపంలో ఇవన్నీ తింటే ఆరోగ్యానికి చాలా సూపర్గా ఉంది. కావాలంటే కొంచెం అంత నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చక్కగా కరకరలాడుతూ భలేగా ఉంది. మనం ఏదన్నా కానీ సింపుల్గా చేసుకొని ఈ సింపుల్ కూరగాయల్లోనే మన ఆరోగ్యానికి కావాల్సిన మంచి పౌష్టిక విలువలు ఉంటాయి. ఇదే కనుక మనం రొట్టెల్లో దేంట్లో పెట్టుకొని తిన్నా ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. క్యాబేజ్ అదొక వెజిటేబుల్ అనకుండా వెళ్ళి తెచ్చుకొని ట్రై చేయండి. క్యాబేజ్ బఠానీ కూర తయారు చేయు విధానం. ఒక ప్యాన్లో జీలకర్ర వేసి కొంచెం వేయించుకొని అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బటర్, పసుపు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో ముందుగా ఉడికించిన బఠానీలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించి ఉప్పు, క్యాబేజు వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని రొట్టెలతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను చేసే డిషెస్ చూశారు, మా ఆవిడ కూడా తను ఒక స్పెషల్ డిష్ చూపిస్తా అని రెడీగా ఉంది. మరి తన వంటకం కూడా ఒకటి చూసేద్దామా? ఇడ్లీలు అనగానే ప్రతి ఇంట్లో వారానికి 2 సార్లు కంపల్సరీ చేసుకుంటారు. కానీ మా ఇంట్లో అయితే వారం మొత్తం ఇడ్లీలే. మా వారికి అంత ఇష్టం ఇడ్లీలు అంటే. సో మరి ఈరోజు మీకు నేను ఆ ఇడ్లీలతోని ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అది తవా ఇడ్లీ అంటారు దాన్ని. తవా ఇడ్లీ అంటే ఏంటి అంటే, ఇడ్లీలు వేసుకున్నాక మిగిలిపోయిన ఇడ్లీలని మనం ఈ మంచి తవా ఇడ్లీ చేసుకోవచ్చు. మీరు మిగిలిపోయినైనా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ ఇడ్లీలు కూడా మీరు చేసుకుంటే ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మరి చేసేద్దామా ఈ తవా ఇడ్లీ? ఈ తవ్వ ఇడ్లీకి ఒక మంచి పొడి కావాలి. ఆ పొడి పేరు గన్ పౌడర్ అంటారు, లేదంటే ఇడ్లీ పొడి అని కూడా అంటారు. మనం జనరల్గా ఇంట్లో అందరము పొడులు చేసుకుంటూనే ఉంటాము. కానీ ఈరోజు మీకోసం ఆ పొడిని కూడా ఎలా చేయాలో చూపించి దాని తర్వాత ఆ పొడితో మనం ఈ తవా ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఈ గన్ పౌడర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, అలాగే పుట్నాల పప్పు, మినప్పప్పు, కొన్ని నువ్వులు, చింతపండు, కొంచెం 1 టీ స్పూన్ రైస్, మిరియాలు, ఎండు కొబ్బర, అలాగే ఎక్కువగా ఎండు మిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఎవరెస్ట్ వారి హింగు కూడా. సో మరి ఫస్ట్గా ఈ పొడి చేసేసుకుందామా?
పాన్ వేడి చేసుకొని ఇందులో శనగపప్పు, అలాగే ఇందులో మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మీరు తీసుకోండి. ఇది మనం రెగ్యులర్గా దోశలకి కూడా తిన్నా బాగుంటుంది. మీరు చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా చేసుకొని కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడన్నా ఇడ్లీలు చేసినప్పుడు బోర్ కొట్టిందనుకోండి పచ్చడి తిని, సో ఇలాంటి తవ్వ ఇడ్లీలు చేయొచ్చు మీరు కూడా. కొంచెం వేగినాక ఇందులో 1 చిన్న టీ స్పూన్ బియ్యం, అలాగే ఎండుమిరపకాయలు, మరి కారం కావాలి కదా ఎక్కువగా ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు 1 చిన్న టీ స్పూను, 1 టేబుల్ స్పూన్ నువ్వులు. ఫస్ట్ శనగపప్పు మినప్పప్పు కొంచెం వేగటానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అవి మనం లైట్గా వేయించుకున్న తర్వాత మిగతావి వేసుకోవాలి. దాని తర్వాత పుట్నాల పప్పు 1 చిన్న టీ స్పూను. కొంచెం కలుపుతూనే ఉండండి ఎందుకంటే మాడకుండా ఉంటుంది. మరి కరివేపాకు మీకు కావాలంటే వేసుకోండి, లేదా వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటేనే టేస్ట్. అలాగే చింతపండు మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. మరి లాస్ట్లో కొంచెం అంత ఇంగువ, ఎవరెస్ట్ వారి ఇంగువ. మరి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ ఎండు కొబ్బరి, ఇది ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కాస్త చల్లారాక మనం ఇది పొడి చేసేసుకుంటే మన ఇడ్లీకి కావాల్సిన పొడి రెడీ అయిపోతుంది. సో మరి ఇది కాస్త చల్లారాక మనం గ్రైండర్లో వేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి. నేను వేసాను, ఇంకా కాస్త కావాలంటే మీరు తర్వాత టేస్ట్ చేసినాక కూడా వేసుకోవచ్చు. ఈ పొడి రెడీ అయిపోయింది. తవ్వ ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా తవ్వ ఇడ్లీ కోసం ఇడ్లీలు కూడా కావాలి. చూడండి మంచిగా ఇడ్లీలు చేసి పెట్టుకున్నాను. మనం రెగ్యులర్గా ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అవే ఇడ్లీలు. దానికి కొంచెం అంత ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, కానీ బటర్ మాత్రాన కంపల్సరీ కావాలి. సో ఫస్ట్ పెనం మీద మంచిగా బటర్ వేసుకొని దీని మీద ఈ ఇడ్లీలు ఇలా పెట్టేసి అప్పుడప్పుడు చట్నీ చేయకుండా ఈ తవ్వ ఇడ్లీలు చేసి పెట్టండి. 2 వైపులా ఇలా కాస్త ఒత్తేసి 2 వైపులా మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టిఫిన్ సెంటర్ బండీలు వచ్చేసాయి కదా, అందులో ఇలాంటి వెరైటీ ఇడ్లీలు దోశలు తెగ చేసేసి ఫుల్ రేటు పెట్టి అమ్మేస్తున్నారు. సో మరి మనమే అలాంటి మంచి టిఫిన్స్ ఇంట్లో కూడా చేసుకొని తినొచ్చు. సో మరి అన్నీ ఇలా మంచిగా కాలిన తర్వాత మీ దగ్గర పెనం కొంచెం పెద్దగా ఉంటే ఇలా సైడ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొంచెం బటర్ వేసుకొని ఇందులో ఉల్లిపాయలు, అలాగే ఈ కొత్తిమీర ఎక్కువగా కాస్త ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. మనకి బండి వాళ్ళలాగా ఫాస్ట్గా వాళ్ళ దగ్గర ఇంత పెద్ద పెనం ఉంటుంది, టకా చేసేస్తారు. కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు సున్నితంగా ఈజీగా చేసుకుంటేనే బాగుంటుంది. సో మరి ఇది కొంచెం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ మంచిగా పౌడర్ చేసుకున్న గన్ పౌడరు మీకు ఎంత కావాలంటే కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకొని ఇందులో కొంచెం ఎక్కువగా బటర్ పడాలి. ఎందుకంటే ఇది ఇలా పొడిగా అయిపోయింది కదా, అలా పొడిగా ఉండకుండా కొంచెం ఎక్కువగా ఇలా. లేదంటే మీరు ఫస్టే బటర్ వేసుకున్నప్పుడు ఇడ్లీలు వేసుకోకుండా ఇవన్నీ ఫ్రై చేసి అప్పుడు ఈ ఇడ్లీలు దాని మీద వేసుకున్నా బాగుంటుంది.
సో మరి ఇప్పుడు ఈ ఇడ్లీలు మంచిగా రెండు వైపులా ఇలా ఇదంతా కొంచెం స్లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. సో మరి ఇది చూడండి మంచిగా రెడీ అయిపోయింది మన తవ్వ ఇడ్లీ. ఇలా బయట అయితే ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, ఇది కూడా సాఫ్ట్గా ఉన్నాయి, కానీ ఇంకా ఇలా వాళ్ళవి విరిగిపోయి ఉంటాయి. ఇవి మనకి పర్ఫెక్ట్ ఇంట్లో. ఇప్పుడు మరి బండి స్టైల్లో ఉండాలి కదా, మంచిగా పేపర్ ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకుంటే మన తవ్వ ఇడ్లీ రెడీ. దీనికి కొంచెం కావాలంటే మీరు చట్నీ వేసుకొని తినొచ్చు, లేదన్నా ఇలాగే మంచిగా బటర్ ఉంది, ఫుల్గా మంచిగా పొడి కారం కారంగా ఉంది, ఇంకేమీ అవసరం లేకుండా తినొచ్చు. మరి ఇది నేను ఎంజాయ్ చేసేస్తాను, మీరు కూడా ఇది ట్రై చేయండి. మరి మళ్ళీ కలుద్దాం మరికొన్ని వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో. తవా ఇడ్లీ తయారు చేయు విధానం: పాన్ వేడి చేసి శనగపప్పు మినప్పప్పు వేసి కాసేపు వేయించుకొని బియ్యం, ఎండుమిరపకాయలు, మిరియాలు, నువ్వులు, పుట్నాల పప్పు, కరివేపాకు, చింతపండు, ఇంగువ, ఎండు కొబ్బరి వేసి మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనంపై బటర్ వేసి కరిగించి ఇడ్లీలను పెట్టి రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పెనంపై మరికొంచెం బటర్ వేసుకొని కరిగించి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి కాసేపు వేయించుకొని ముందుగా చేసి పెట్టుకున్న ఇడ్లీ పొడి వేసి ఇడ్లీలను దాని మీద పెట్టి రెండు వైపులా అంటుకునే విధానంగా ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఆవిడేమో చకచక చకచక అంటూ చట్నీ చేసేస్తూ ఉంటుంది. మరి తను ఒక చట్నీ చూద్దామా? ఈరోజు మీకోసం మంచి చట్నీ కాదండోయ్, పొడి. చట్నీలు చూసి చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. సో మీకోసం మంచి పొడి తీసుకొచ్చాను ఈరోజు. ఇది కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడిని మనం దోశలకి కానీ ఇడ్లీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ మటుకి ఈ పొడిని దోశ పోసి దాని మీద పొడి చల్లేసి మంచిగా దోశని ఫోల్డ్ చేసి తింటే సూపర్గా ఉంటుంది. సో మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. వేసుకొని ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే నూనె లేకుండా కొంచెం వేయించుకోవాలి. లైట్గా కొంచెం వేగాక ఇందులోనే ఈ కొబ్బరి కూడా వేసేసుకోండి. ఇది పచ్చి కొబ్బరి కాదండి, ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరిని మీరు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి, లేదంటే సన్న స్లైసులుగా కట్ చేసుకోండి, ఎందుకంటే గ్రైండ్ చేసుకోవటానికి కష్టం అవుతుంది. లావుగా కట్ చేసుకున్నారనుకోండి, గ్రైండ్ చేసుకునేటప్పుడు లాస్ట్కి రౌండ్గా కొబ్బరి మిగిలిపోతుంది. సో కొంచెం సన్నగా ఇలా కట్ చేసుకున్నారనుకోండి మంచిగా గ్రైండ్ అవుతుంది. సో ఇది కూడా కొంచెం వేయించుకుందాము. కొంచెం మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లగయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకోవడమే. ఈ కొబ్బరి పొడిని మీరు ఒక నెల రోజుల పాటు నిలవ పెట్టుకోవచ్చు. ఇందులో కొంచెం అంత వెల్లుల్లి పొట్టుతో పాటు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువగా వెల్లుల్లి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లిది. అలాగే కొంచెం ఎక్కువగా కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇది పొడి కదండి, సో మంచిగా పొడి చేసుకుందాం. చూడండి మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా పొడిగా మంచిగా మెత్తగా అయిపోయింది చూడండి. ఇలా కొంచెం రఫ్గా ఉంటే చాలు. మరీ ఎక్కువగా లావుగా కట్ చేసుకున్నారనుకోండి మధ్యలో మీకు ఆ కొబ్బరి తగులుతూ ఉంటుంది. కరెక్ట్గా మీరు కొబ్బరిని కట్ చేసుకుంటే మీ పొడి కరెక్ట్గా వస్తుంది. ఈ కొబ్బరి పొడి బేసిక్ కొబ్బరి పొడి. మీకు ఇందులోనే ఎన్నో రకాల పొడులు నేను చేసి చూపిస్తాను, చూస్తూనే ఉండండి. మరి ఇది మంచిగా ఒక దోశ వేసుకొని ఆ దోశ మీద ఇలా చల్లుకొని తింటే ఆహాహాహా ఏమి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు. మంచి
వెల్లుల్లి వాసన ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఈ వెల్లుల్లి అంటే మా వారికి చాలా ఇష్టం. ఈ పొడి మొత్తం ఇలా తినేస్తాడు అన్నంలోకైనా. మీరు ఇది దోశల్లోకే కాకుండా వేడివేడి అన్నంలోకి కూడా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. మంచిగా కొంచెం ఎక్కువగా కారం వేసుకున్నాను. ఆ కారం కూడా భలే తగులుతుంది. మరి నేనైతే ఈ పొడిని మంచి దోశతో ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఈ పొడి చేసి దోశతో ఎంజాయ్ చేయండి. మరి మళ్ళీ కలుద్దాం చకచకా చట్నీల్లో మరికొన్ని వెరైటీ అయిన పొడులతో, నిలువ పచ్చళ్ళతో లేదా చట్నీలతో. వారెవా అంటేనే అద్భుతమైన వంటలు. మరి మీ ఇంట్లో కూడా రుచికరమైన వంటలు చేస్తారా? అయితే మీ వంటల రెసిపీలు మాకు రాసి పంపించగలరు. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రెసిపీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళకి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి వస్తుంది. మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.